మొన్న ఒక వీడియో పెట్టాం కదా, అమెరికాలో ఉన్న ఆడపడుచుల పోరు పోలేదు అని వీడియో పెడితే చాలామంది అంటున్న మాట ఏంటంటే, అసలు జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది, పెళ్లి చేసుకున్నామంటే ఇలాంటి సమస్యలే వస్తాయి అని చెప్పేసి చాలామంది అన్నారు. అలాగే అబ్బాయిలు కూడా అంతే, అమ్మ ఈ రోజుల్లో భార్యలు నమ్మడానికి లేదు, సింగిల్ లైఫే బెటరు, సంపాదించుకున్నామా, తిన్నామా, ఎంజాయ్ చేసామా, ఇలాగే ఉండాలని కొంతమంది. ఇంకొంతమంది అమ్మాయిలు ఏంటంటే, అదే పెళ్లి చేసుకుంటే ఇగో ఇలాంటి ఆడబడుచుల పోర్లే భరించాలి, ఇంకా పాతకాలంలో ఉన్నట్టే చాలామంది ఉన్నారు, ఇదిగో కోడలు వెళ్ళి అత్తగారిని చంపేసింది అంటే అత్తగారు ఎన్ని బాధలు పెడితే ఆ కోడలు అలా చేసింది, అసలు ఇలాంటివన్నీ భరించే బదులు అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే ఏ గోళ ఉండదని చెప్పేసి కొంతమంది ఆ రకంగా మాట్లాడారు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఏమంటున్నారని అంటే, పెళ్లి చేసుకున్న సమస్యలు ఉంటాయి, పెళ్లి చేసుకోకపోయినా సమస్యలు ఉంటాయి, మరి పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే, ముందు మీ కుటుంబంలో ఒక నలుగురో ముగ్గురో ఉన్నారనుకోండి, మీ అక్క చెల్లెల్లో లేదా అన్నదమ్ములో మీ ముందు వెనక ముందు ఎవరో ఒకరు ఉంటారు. అయితే మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అయితే తల్లిదండ్రులు అడుగుతారు చేసుకుంటావా అంటే, నాకు వద్దు, ఈ గొడవలు నేను భరించలేను, ఈ లైఫే బాగుంది అని అంటారు. మీ వెనకాల ఉన్న మీ చెల్లుకో మీ తమ్ముడికో పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, లేదంటే మీ ముందు మీ అన్నయ్య ఉంటాడు, ఆ అబ్బాయి కన్నా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. మీకు ఇష్టం లేదని వాళ్ళని మానేయమంటే వాళ్ళు మానేయరు కదా. మరి మీరు పెళ్ళి వద్దు అని అంటే ఆ ముందు వెనక ఉన్న వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? మీకైతేనే కదా వాళ్ళు చేసుకునేది. ఒకవేళ సరే మీకు ఇష్టం లేదని వదిలేసి ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సంబంధాలు వెతికారు అనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అనుమానించే పరిస్థితి ఉంటుంది. ఏంటి ముందు పెద్ద కొడుకు చేయకుండా ఈ చిన్న కొడుకు చేస్తున్నారు అంటే, ఆ అబ్బాయిలో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే ఇంట్లో ఏమన్నా తగాదాలు ఉన్నాయా, ఇంకా అలా అలా రకరకాలుగా అనుమానించే పరిస్థితి ఉంటుంది. తొందరగా వీళ్ళకి సంబంధాలు కుదరవు. సరే ఏదో రకంగా సంబంధం కుదిరింది, పెళ్ళయింది అని అనుకుందాం. పెళ్ళైన తర్వాత ఆ కొత్త అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఇంకా అందరూ కలిసి ఎప్పట్లాగానే కలిసి ఉంటారు. అలా ఎన్ని రోజులు కలిసి ఉంటారు? ఈ పెళ్ళైన వాళ్ళకి మెల్లమెల్లగా పిల్లలు పుడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక సపరేట్ సంసారం ఇవన్నీ ఉండాలి. మరి వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపిస్తారా? సరే ఒకవేళ వాళ్ళ ఇల్లు సరిపోవట్లేదనో, లేదంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, బాధ్యతలు పెరిగాయి కదా అని వాళ్ళని వేరే సంసారంలోకి పంపించేశారు అనుకుందాం. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరుంటారు? తల్లి తండ్రి, ఈ అన్నయ్యో తమ్ముడో పెళ్లి చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటారు. అలా కొన్నాళ్ళు బాగానే గడుస్తుంది. గడిచిన తర్వాత ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు రావడము, ఇంకా వయసు అయిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు అంటూ ఉంటారు, ఒరే మాకు వయసు అయిపోతుంది, నీకు కూడా పెళ్లి చేసి 4 అక్షంతలు వేసామంటే నీ భార్య వచ్చిందంటే నీ పిల్లలు ఉంటారు, నీ సంసారం నువ్వు చేసుకుంటావు, అదిగో చిన్నోడు చేసుకుంటున్నాడు కదా అలాగే నువ్వు చేసుకుంటావు, మేము ఎంతకాలం అని నిన్ను చూస్తావరా అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అంటారు. అయినా సరే వీళ్ళు మాట వినకుండా నాకు పెళ్ళొద్దు, నాకు ఈ లైఫే బాగుందని వీళ్ళు ఇంకా పాట పాడుతూ ఉన్నారనుకోండి, ఇప్పుడున్న అన్ని రోజులు కూడా ఈ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వండి పెడతారు. కొంతకాలం అయిన తర్వాత ఈ అబ్బాయికి ఒక 40 ఏళ్ళో 50 ఏళ్ళో వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా కాలం చేస్తారు. కాలం చేసిన తర్వాత మరి ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకొని అబ్బాయి పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటాడా? తమ్ముడు పెళ్ళయింది, చక్కగా తను వేరే సంసారం, తన పిల్లలతో తాను సంసారం చేసుకుంటున్నాడు. మరి ఈ అబ్బాయికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? అంటే కొంతమంది మొండితనంగా ఎలా మాట్లాడతారంటే, డబ్బులు చేతిలో ఉన్నాయి కదా, బయట అన్నీ దొరుకుతున్నాయి, ఆర్డర్లు పెడితే అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి, వీళ్ళు పని చేయడానికైతే పని మనుషులు దొరికేస్తారు, ఇంట్లో పని చేసి వెళ్ళిపోతారు, ఇంకా భార్యతో పనే ఉంది, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఈ లైఫే బాగుందని ఇంకొన్ని రోజులు అదే పాట పాడుతూ ఉంటారు. సరే అలా ఒంటరిగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుందంటే, మీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్నారో చూసారా, ఆ అబ్బాయి సంసారం చక్కగా బాగుంటుంది, 2 పిల్లలతోటి తను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాడనమాట. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, భార్య తరపు బంధువులు ఇంటికి వస్తూ ఉండడం వెళ్తూ ఉండడం, మీ బంధువులు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండడం, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఫంక్షన్లకి ఇలాంటి వాటికి ఫ్యామిలీతో కలిసి వెళ్తూ ఉండడం, బండి మీద ఎక్కడికైనా వెళ్ళాలని అంటే భార్య పిల్లలతో కలిసి వెళ్తూ ఉండడం, అదే కారు ఉంటే కనుక కారుతో ఫ్యామిలీతో కలిసి ట్రిప్పులకి వెళ్ళడం, ఊరు వెళ్ళడం, ఇలాగ పెళ్లి చేసుకోవడం వల్ల బంధువులు అనేవాళ్ళు పెరుగుతారు. అమ్మాయి తరపు వాళ్ళు ఉంటారు, ఇటు అబ్బాయి తరపు వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకు ఒక ఫ్యామిలీ, ఒక లైఫ్ ఆ రకంగా సెట్ అయిపోతుంది. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ చక్కగా వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి సెట్ అయిపోయినట్టే. మరి మీరు సంపాదిస్తారు, ఉద్యోగం చేసుకుంటారు, బోల్డంత డబ్బు ఉంది మీ దగ్గర, ఇంట్లో చూస్తే అమ్మా నాన్న లేదు, మీకు భార్య లేదు, పిల్లలు లేరు, ఒకవేళ మీకు అక్కలు కానీ చెల్లెలు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తారు, ఇంట్లో అయితే ఎవరో పెట్టుకోరు, వాళ్ళు కూడా వాళ్ళ సంసారాలు చేసుకుంటూ అత్తగారిళ్ళకి వెళ్ళిపోతారు. మీరు చిన్నప్పటి నుండి కలుసున్న ఈ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మీతో ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఒంటరిగా మిగిలింది మీరే. ఈవేళ అమ్మ ఉంది కదా, అమ్మ వండి పెడుతుంది, నాన్నున్నాడు సంపాదించేస్తున్నాడు, కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుంది అని మీరు అనుకున్నారనుకోండి, అక్కడ మనుషులు లేకుండా అయిపోతారు. నా అనేవాళ్ళు లేరు అనుకోండి, ఇంకా అక్కడ మన దగ్గర ఎంత ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. ఏదో ఒక రోజున ఒక వయసు వచ్చిన తర్వాత, లేదు అని అంటే మీకు ఏదైనా జ్వరం వచ్చో అనారోగ్య సమస్యలు ఏదైనా వచ్చి
మంచం మీద అలా పడుకున్నారనుకోండి, మీకు కాసిన మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, మీకు టైంకి అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. ఒకవేళ మీ పక్కన మీ తమ్ముళ్ళున్నా, మీ అక్కలున్నా, మీ చెల్లెళ్ళున్నా కాసేపు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. లేదంటే ఒక పూట భోజనం పంపిస్తారు, లేదంటే ఒక పూట వచ్చి ఒక రోజు వచ్చి మీకు వండి పెట్టి వెళ్తారు. అంతేగాని మొత్తం వచ్చి మీ ఇంట్లో మాత్రం ఎవరు ఉండరు. ఎవరు వచ్చినా కాసేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళే. అప్పుడు మళ్ళీ మీకు అనిపిస్తుంది, అయ్యో వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి అని మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. అదే కనుక మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ భార్య మీతోనే మీ ఇంట్లోనే ఉంటుంది. మీకు పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు కూడా నాన్న అంటూ మీ చుట్టూనే తిరుగుతారు, మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు. ఇన్ని ఉంటాయి. మనతోటి చిన్నప్పుడున్న మన తోబుట్టిన వాళ్ళు ఎవరు కూడా మనతో పాటు ఉండరు. కుటుంబ తగాదాల విషయానికి వస్తే మరి పెళ్ళిళ్ళైనా కూడా గొడవలు జరుగుతున్నాయి కదండి, ఆస్తుల తగాదాలు ఇవి అవి జరుగుతున్నాయి కదా అని అందరూ అంటూ ఉంటారు. ఆ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు, ఈ భార్యాభర్తల మధ్య తగాదాలు ఇవి ఎన్నున్నా మనకు పిల్లలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మన పిల్లలని మనం బాధ్యతగా ఉంటాం. ఏ చిన్న తగాదా వచ్చినా సరే ముందు మన చూపంతా మన పిల్లల వైపే వెళ్తుంది. అమ్మో మనం కొట్లాడుకుని విడిపోతే మన పిల్లలు ఏమైపోతారు, అన్యాయం అయిపోతారు, మన పిల్లలకి మనం బాధ్యతగా ఏదో ఒకటి చేయాలి, పిల్లల్ని మనం ఈ రోజు వదిలేసామని అంటే భవిష్యత్తు దెబ్బతింటుందని ఇంతకాలం మన తోబుట్టువులపైన మన తల్లిదండ్రులపైన చూపించిన ప్రేమంతా సడన్గా మన పిల్లల వైపు వెళ్తుంది. మీ పిల్లల్ని చూసేసరికి ఎన్ని గొడవలు ఉన్నా సరే మీరు మర్చిపోతారు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనబడ్డారు అని అంటే ఆ బాధలు ఆ కష్టాలు అన్నిటినీ మర్చిపోతారు. కాబట్టి ఇలా ఒకరి మీద ఒకరు ప్రేమను పంచుకుంటూ మనవాళ్ళు మన రక్త సంబంధం అని అంటూ ఆ కుటుంబానికి ఒక బంధం అనేది ఏర్పడుతుంది. మాకు 4 అక్కలు ఉన్నారు, నాకు 2 అన్నదమ్ములు ఉన్నారు, నా కుటుంబం చాలా పెద్దది, అమ్మా నాన్న ఉన్నారు, సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, ఈ పెళ్ళెందుకు ఈ గోల్ ఎందుకు అని అనుకున్నారనుకోండి, మీతో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా జీవితకాలం ఎవ్వరూ కలిసి ఉండరు. తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చిన్నప్పుడు ఒక వయసు వరకే మనతో కలిసి ఉంటారు. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమవుతుంది ఏంటి మనతో ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు, నా పరిస్థితి ఏంటని అప్పుడు ఆలోచిస్తారు. నేను ఇలా పెళ్లి చేసుకోండి అని ఏదైనా వీడియో పెట్టానంటే చాలామంది అబ్బాయిలు ఇదే చెప్తూ ఉంటారు, ఎందుకు పెళ్ళి ఎందుకండి, ఇన్ని తగాదాలు ఎందుకు, వచ్చిన భార్యలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఏవేవో చెప్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది మన ప్రపంచంలో ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు చంపేసుకుంటున్నారా? మరి సంతోషంగా బాగా కలిసి ఉన్న వాళ్ళు లేరా? కానీ కొట్టుకుని మళ్ళీ ప్రేమగా కలిసి ఉన్న వాళ్ళు లేరా? చిన్న చిన్న తగాదాలతో ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కలిసి ఉన్న వాళ్ళు లేరా? ఇప్పుడు లక్షల్లో ఎవరో ఒకరిద్దరు చేశారని మన ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా మనల్ని అలాగే చేస్తుందని మనం ఎందుకు అనుకోవాలి? ఇలాగే ఎవరికి వాళ్ళే అలా ఆలోచించారు అనుకోండి, ఒక వయసు దాటిపోయిన తర్వాత పెళ్ళి అవ్వాలన్నా కష్టం, పిల్లలు పుట్టే విషయంలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఏ వయసులో జరిగే అచ్చటముచ్చట ఆ వయసులోనే జరగాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆ సమయానికి పెళ్ళి అయిపోవాలని కోరుకుంటారు అందరూ కూడా. కానీ ఈ కాలం పిల్లలకి ఇవేమీ అర్థం కాకుండా పెద్దవాళ్ళు చెప్పినా సరే వినకుండా మాకు మంచి ఉద్యోగాలు రావాలి, మాకు ప్యాకేజీలు రావాలి, మేము బాగా సంపాదించుకోవాలి, మేము సెటిల్ అవ్వాలి, మేము ఇల్లు కొనుక్కోవాలి, మేము కారు కొనుక్కోవాలి, ఇవన్నీ కొనుక్కున్న తర్వాతే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటామని ఈ రకంగా వయసుని 30-40 ఏళ్ళు వచ్చేదాకా నడిపేస్తున్నారు. మరి అప్పటికి మీకు అమ్మాయిలు దొరుకుతారా అండి? ఒకవేళ మీకు అమ్మాయిలు దొరికినా కూడా ఇంకా అంత వయసు వచ్చిన తర్వాత మీరు ఏం సంసార జీవితం గడిపినట్టు ఉంటుంది? ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళకి అనుభవంగానే ఉంటాయి. కానీ ఈ కాలం పిల్లలకైతే అనుభవం అవ్వట్లేదు. అమ్మాయిలు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక 25 ఏళ్ళు వచ్చాయని అంటే పెళ్ళిళ్ళు అయిపోవాలి. ఇంతకు ముందు కాలంలో 20 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలకి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న చదువులు బట్టి చూసుకున్నా కనీసం ఒక 25 ఏళ్ళు వచ్చినా సరే పెళ్లి చేసుకోవాలి కదా. అమ్మాయిలు కూడా అర్థం చేసుకోండి, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. మీరు లేట్గా 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారనుకోండి, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేరు అనుకోండి, అప్పుడు ఇంకా లేనిపోని సమస్యలు వస్తాయి. అప్పుడు ఇంట్లో వాళ్ళు అత్తగారు ఇలా అంది, ఆడబడుచు ఇలా అంది, పిల్లలు లేరని నలుగురు ఇలా అంటున్నారని అప్పుడు మళ్ళీ మీరే బాధపడతారు. మళ్ళీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే బదులు చక్కగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగింది అని అనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. ఏ తల్లిదండ్రులైనా ఒకటే కోరుకుంటారు, పిల్లలకి వయసు రాగానే పెళ్లి చేసేయాలి, లేట్ చేయకూడదని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ ఈ కాలంలో ఈ పిల్లలు ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ డబ్బు సంపాదన వీటి మీద ఎక్కువ మోజైపోయి పెళ్ళి అని అంటే వద్దు బాబోయ్ అని అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని మాత్రం ఎవరు అనుకోవద్దు. పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది, ఎక్కడో ఎవరో పెళ్ళం ఇలా చేసింది, నా పెళ్ళం ఇలాగే చేస్తుందని ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించకండి. పెళ్ళి వద్దు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఇలాంటి విషయాలను కూడా గమనించుకోండి. ఇప్పుడు వయసులో ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు. కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు మీకు అసలైన అనుభవాలు ఏంటనేది అప్పుడు తెలిస్తాయి. పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటుంది జీవితం అనేది మీ ఇంట్లో ఉన్న మీ పెద్దవాళ్ళని మీ తల్లిదండ్రులని అడిగి తెలుసుకోండి. కాబట్టి జీవితానికి తోడు అనేది చాలా అవసరం.